గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. భారీ ఘనంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి జన్మదిన వేడుకలు. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం మడకశిర పట్టణం నందు తన స్వగృహంలో మడకశిర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి 72వ పుట్టినరోజు వేడుకలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కార్యకర్తల సమక్షంలో భారీ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ పుట్టినరోజు వేడుక కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, అధికారులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ డైరెక్టర్లు, కార్యకర్తలు, అభిమానులు, బంధుమిత్రులు, మీడియా ప్రతినిధులు మరియు మడకశిర పట్టణం, మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ, అమరాపురం, రొళ్ళ, అగిలి మండలాలతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ఇతర ప్రాంతాల ప్రజలందరూ పాల్గొన్నారు. ఓకే సార్.
ಐಶ್ವರ್ಯ ಆರೋಗ್ಯ ಎಲ್ಲರಿಗೂ ಕಾಪಾಡಬೇಕು. ಎಲ್ಲರೂ ಸರ್ ಈ ಸಾರಿ ಬಂದೇ ಬರ್ಬೇಕು. ಬೇರೆ ಇದೇನಲ್ಲ, ಏನ್ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತೀವಿ ಟಿಕೆಟ್ ತಗೊಂತ ಆಮೇಲೆ ಹೇಳ್ಬೇಕು. ఉండవు జరాజ్ ఇವಾಗ చూడే ఉండి అన్న బాబు అన్నా రండి. అందరూ వచ్చినప్పుడు కేక్ కట్ చేస్తాము. మడసిరి ఎంపీపీను గుడిబండ ఎంపీపీ వాళ్ళంతా వస్తాం. రవి రామా అన్న పూల ఎక్కడ ఉంది ఫోటోకి రండి. కొంచెం మళ్ళా తీసుకున్నా స్వామి సైడ్ తీయండి, సైడ్ తీయండి.
టౌన్ రండి టౌన్ టౌన్ చూడే చంద్ర టౌన్ టౌన్ రండి పద పద ఓకే సార్ कैमरा करती है फोटो चाहिए ना जय जगन जय जगन जय जगन जय जगन स्वामी गारी नायकत्वम वर्धिल्लाले स्वामी गारी नायकत्वम वर्धिल्लाले काय करते పర్వాలేదు సరిగా
నేను సెంటర్ కానీ ఈ పక్క కూడా పెట్టాను అక్కడ బిర్బిల్ అయిపోతుంది అక్కడ కాబోయే ఎమ్మెల్యే తిప్పస్వామి గారి నాయకత్వం, కాబోయే ఎమ్మెల్యే తిప్పస్వామి గారి నాయకత్వం, కాబోయే ఎమ్మెల్యే తిప్పస్వామి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్. బాగున్నా కృష్ణమూర్తి శ్రీనివాస్ బాగున్నావా అదే అదే తిప్పేస్వామి గారి నాయకత్వం, తిప్పేస్వామి గారి నాయకత్వం, తిప్పేస్వామి గారి నాయకత్వం, తిప్పేస్వామి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. జై టిపిఎస్, జై టిపిఎస్, జై టిపిఎస్, జై టిపిఎస్. చంద్రన్న మీ టీం నిలబెట్టి ఇచ్చి ఇప్పుడు రా, కేక్ కటింగ్ ఉందా? కాదు మీరు ఫోటో తీసుకోండి. వాటర్ బాటిల్ పుట్టుకోడు నువ్వే చెప్తావు, మళ్ళీ నాకే క్వశ్చన్ వేస్తా. అవి అట్లే ఉండాలా? ఇంకా 50 ఏళ్ళు నువ్వు సైఫులన్నా, సైఫులన్నా ఓకేనా అదే ఉంది నా కేక్ यार समझो इधर ఎవరైంది అట్లా फोटो ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి గారి నాయకత్వం, డాక్టర్ తిప్పేస్వామి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, గారి నాయకత్వం, ఎమ్మెల్యే తిప్పేస్వామి గారి నాయకత్వం, డాక్టర్ తిప్పేస్వామి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్. డాక్టర్ తిప్పేస్వామి గారి నాయకత్వం, డాక్టర్ తిప్పేస్వామి గారి నాయకత్వం, డాక్టర్ తిప్పేస్వామి గారి నాయకత్వం.
కృష్ణమూర్తి ఇది కానీ ఈ ఫోటో అయినా కొంచెం అట్లా కొంచెం కేక్ కట్ చేసేటప్పుడు ఇంకా పోవాలా అధ్యక్ష నీ ఫోటో తీకుంటా అంటానే తీస్తాను అధ్యక్ష కావాలంతా మీరు అదే ఫుల్ అన్ని అంత కవర్ కావాలి ఆడే తీస్తే 10 మంది ఉన్నారు ఓకే అట్లా ఉండి అందరూ అండి కేక్ కటింగ్ రండి హ్యాపీ అట్లా ముందు పోతుందా నువ్వు క్యాండిల్ షాట్ ఇవ్వద్దు మళ్ళా తీసు క్లాస్ కొట్టింది అట్లా ನಂಬರ್ ಇದೆ ಕಳಿಸ್ಕೊಡ್ತೀನಿ ಬ್ಯಾಗ್ ಹೊಸ ವಾಟ್ಸಪ್ ಕಳ್ಸಿ ಹಂಗೆ ಕೊಡ್ತೀನಿ ಅದೇ ಎಲ್ಲರೂ ಮುಟ್ಟಿಸ್ರಿ ಅಷ್ಟೇ ಅಷ್ಟೇ ಹಂಗೆ ಸುಮ್ಮನೆ ಇಟ್ಕೊಳ್ರಿ ఇట్లు రావాలన్నా నువ్వు ఇట్లా వస్తే కెమెరాకి రాదు ఒక్కొక్కరు 1 by 1 ఒక నిమిషం ಅಂಜೆ ನಿಂಬರ ಜನರು ಬರ ಇಲ್ಲಿ
ಮುತ್ತನ್ ಮಾಮ ನಾಕಡ್ರ ಡೇಟಾಗಿ ಬಂದವ್ ನೋಡು. ನೀವೆಲ್ಲ ನಿಂತ್ಕೊಂಡ್ರೆ ನಾನು ತೆಗಿತೀನಿ. ಇಲ್ಲಿ ನಿಂತ್ಕೊಂಡ್ರೆ ಎಲ್ಲರೂ ಯಾರು ನಿಂತ್ಕೊಂಡ್ರೆ ಒಂದು ಸೆಕೆಂಡ್ కొంచెం సైలెంట్గా ఉండండి. ఉండు చంద్ర ఈ పక్కల అంత కానీ అన్న సైలెంట్ అన్న ఉన్నాను ఈరోజు నా జన్మదిన సందర్భంగా ట్రీట్ చేయడానికి వచ్చిన మిత్రులకు, అభిమానులకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నా. మామూలుగా అయితే ఏనాడు కూడా జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కానీ జరిపే ఉద్దేశంగానే నాకే ఉండదు. కానీ ఈరోజు ప్రత్యేకంగా పార్టీ నాయకుల యొక్క ఒత్తిడి వలన ఇక్కడ జరుపుకునే సందర్భం ఏర్పడింది. లేకపోతే మామూలుగా జనరల్గా జన్మదిన సందర్భంగా ఆ కలియుగ దేవుడు పెద్ద ఆయన వెంకటేశ్వర స్వామి పాదాల చెంత నేను ఉండేవాడిని. జనరల్గా మామూలుగా ప్రతి సంవత్సరం మారి ఉండేవాడిని. కానీ ఈరోజు మారిన పరిస్థితుల వల్ల, ఒక ప్రత్యేక పరిస్థితుల్లో మీరు ఉండాలి అనే ఒక కోరిక, డిమాండ్ వల్ల నేను ఇక్కడ ఉండాను. నిజంగా నాకు చాలా సంతోషమైంది.
ప్రతి మండలం నుంచి ప్రతి పంచాయతీ నుంచి కూడా మిత్రులు శ్రేయోభిలాషులు వచ్చి నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. జనరల్గా మీకు తెలుసు, ప్రతి ఒక్క మనిషికి కొన్ని ఉద్దేశాలు, మోటోలు, ఒక ఈ నా జీవితంలో ఇది ఒక చేయాలి అనేది ఒకటి ఉంటుంది జనరల్గా. నేనైతే ఈ మడక్సిర నియోజకవర్గంలోనే పుట్టి ఇక్కడనే పెరిగి ఇక్కడే విద్యాభ్యాసం చేసి పై చదువులకు వేరే వేరే చోట పోయి ఉద్యోగరీత్యా అనేక జిల్లాల్లో నేను గవర్నమెంట్ డాక్టర్గా ఉద్యోగం చేసే సందర్భంలోనే నా యొక్క సేవలను గుర్తించి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి చిత్తూరు జిల్లాలో కూడా జిల్లా కాని జిల్లా, ఊరు కాని ఊరిలో కూడా ప్రజలు నా సేవలను గుర్తించి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది. ఆ తర్వాత దగ్గర 40 ఏళ్ళు రాజకీయంలో ఉండి వైద్య వృత్తి కూడా పూర్తి చేసుకుంటూ వైద్య వృత్తిని కంటిన్యూ చేస్తూ ప్రజాసేవలో ఉన్నా. తర్వాత 4-5 సార్లు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చిత్తూరు జిల్లాలో మన ప్రాంతానికి, మన నియోజకవర్గానికి నేను రావడం జరిగింది. అప్పుడు ఇక్కడ ఉండే పరిస్థితులు చూసి నా చేతనైనంతవరకు రాజకీయంలో మడక్సిర నియోజకవర్గానికి సేవ చేయాలా, బాగా వెనుకబడి ఉన్నది, చేతనంత సహాయం అన్నీ మొత్తం అభివృద్ధి పూర్తిగా మనం చేయలేం, కానీ చేతనంత అభివృద్ధి మన వల్ల అయింది ఈ నియోజకవర్గానికి పుట్టిన గడ్డకు చేయాలని ఒక నిర్ణయానికి వచ్చి మడక్సిరాకే వచ్చి ఇక్కడే ఒక హాస్పిటల్ కూడా ఏర్పాటు చేసుకొని అటు వైద్యపరంగా సేవ చేస్తూ తర్వాత రాజకీయంలో కూడా ఎంటర్ అయ్యి ఇక్కడ కూడా ప్రతిపక్ష నాయకుడిగా, ఎమ్మెల్యేగా చేతనైన సహాయం చేయడం జరిగింది. యాక్చువల్గా నాకు ఉండే ఒకే ఏకైక ఆశయం మడక్సిర నియోజకవర్గానికి కృష్ణానది నీటిని ప్రతి ఒక్క చెరువుకు నింపాలి, ప్రతి ఒక్క చెరువుకు కృష్ణానది నీళ్ళతో నింపేసి సస్యసేవం చేయాలని ఒక ఏకైక ఆశయం. రెండవది, మన నియోజకవర్గం నుంచి అన్ని మండలాల్లోనూ బెంగళూరు, తుమ్కూరు, చిత్రదుర్గ, పావగడ, ఇందుపురం, అనంతపూర్ ఇట్లా అన్ని చోట్ల వైద్యానికి పోతూ ఉంటారు. ఏ పెద్ద ఆపరేషన్ కావాలంటే వెంటనే వెళ్ళిపోవడమే. ఇక్కడ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ చాలామంది నాకు తెలిసి మా బంధువులతో సహా డెలివరీ కాక అప్పట్లో చిత్రదుర్గకు పోయేవాళ్ళు మా ఏరియా నుంచి, పోయే దారులను చనిపోయినారు గర్భిణీ మనుషులు. అటువంటి పరిస్థితి రాకుండా చేయాలని ఒక దృఢమైనటువంటి ఒక గట్టి పట్టుదల నాలో ఉంది. ఈ 2 ఆశయాలతో ఇక్కడ నేను రావడం జరిగింది. చేతనైనంత వరకు నా చేతనైనంత వరకు నేను ప్రజలకు సేవ చేసుకుంటూ ఇక్కడే ఉండిపోయినా. అధికారంలో ఉన్నప్పుడు అయిపోయింది, ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్ష పాత్ర మనం ఖచ్చితంగా పోషించే అవసరం ఉన్నది. మామూలుగా ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాలి. 1 సంవత్సరము, 1.5 సంవత్సరము, 2 సంవత్సరాలు వాళ్ళకు టైం ఇచ్చి చూస్తూ ఉంటారు జనరల్గా. అంటే ఏ మేరకు ఈ నియోజకవర్గ అవసరాలకు ఉపయోగపడుతున్నాడు స్థానిక శాసనసభ్యుడు, ఈ నియోజకవర్గ పరిస్థితులు, అవసరాలు గుర్తించి తెలుసుకొని ఏ మేరకు నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల అవసరాలకు ఉపయోగపడుతుందో అది కూడా బేరేజ్ వేసుకోవాలి. దానికి కొంచెం శాసనసభ్యుడికి కొంచెం టైం ఇవ్వాలి. ఇప్పటికే 1 సంవత్సరం అయిపోయింది. మీరందరూ కూడా గమనించి ఉంటారు ఏ మేరకు నియోజకవర్గం అభివృద్ధి చెందింది అని మీరు చూస్తూ ఉంటారు. ఇంకా కొంతకాలం పోతే తర్వాత సామర్థ్యము పూర్తి స్థాయిలో మనకు అర్థమవుతుందో అని నేను భావిస్తూ ఉన్నాను. నేను అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా, ఎమ్మెల్యేగా ఉన్నా, ఎమ్మెల్యేగా లేకపోయినా ప్రజాసేవకే అంకితమై కూర్చున్నా.
మీ అందరికీ తెలిసి ఉంటుంది బహుశా, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఒక పెద్ద సర్జన్ని, ఒక పెద్ద డాక్టర్ని. రోజుకు 1000 రూపాయలు సంపాదించే చేతులు నావి. ఒక్కొక్క పెద్ద పెద్ద ఆపరేషన్ చేస్తే రోజుకు 5, 6, 7, 8 ఆపరేషన్ చేసే చేతులు ఇవి. నైటు పగులు తేడా లేకుండా ఆపరేషన్ చేసేంత సామర్థ్యం ఉండేవాడిని. కాబట్టి డబ్బులే కావాలనుకుంటే ఇదంతా ఏది అవసరం లేదు. నా ఒక హాస్పిటల్ సర్వీసెసే చాలు, కోట్ల రూపాయలు నేను సంపాదించుకోవచ్చు. అవన్నీ కాదు, అవన్నీ వదిలిపెట్టి ప్రజలకు సేవ చేయాలని ఒక మంచి దృక్పథంతో నేను ఇక్కడ రాజకీయంలో ఎంటర్ అవ్వడం, రాజకీయంతో పాటు వైద్య వృత్తిని కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాను. నేను మొదట 2014లో ఇక్కడికి వచ్చినప్పుడు, కంటెస్ట్ చేసినప్పుడు చాలామంది ప్రచారం చేసినారు. 2014 ఎన్నికలైన తర్వాత తిప్పేస్వామి పరారైపోతాడు, మూట ముళ్ళ కట్టుకొని పొలం దగ్గరికి వెళ్ళిపోతాడని కూడా చెప్పడం జరిగింది. మీరే చూసినారు. 2014 తర్వాత నేనేమన్నా మడకసిర పొలం దగ్గరికి పోయినానా? లేదా. 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ప్రతి గ్రామానికి తిరిగి కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు అందుబాటులో ఉండి మళ్ళీ 2019లో నేను గెలవడం జరిగింది. వాళ్ళు అనుకున్నట్టు నేనేమి పొలం నేరకు పారిపోలే. 2014 తర్వాత 2014 నుంచి 19 వరకు ఉన్నా, 19 నుంచి 24 వరకు ఎమ్మెల్యేగా ఉన్నా, మళ్ళీ తిరిగి కొత్తగా స్టార్ట్ చేసినారు. 2019లో నేను ఎమ్మెల్యేగా గెలిచిన. 2014లో ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా న్యాయ పోరాటం చేసి సుప్రీంకోర్టు తీర్పు ఏమంటే 2014 నుంచి 19 వరకు కూడా తిప్పేస్వామి డాక్టర్ ఎమ్మెల్యేని తీర్పిచ్చింది. అంటే డే 1 నుంచి, డే 1 ఏదో లాస్ట్ 1 ఇయర్, లాస్ట్ 6 నెలల ఎమ్మెల్యే కాదు. 2014 బిగినింగ్ నుంచి 19 ఎమ్మెల్యే, 19 వరకు నేనే ఎమ్మెల్యే. అంటే 14 టు 19, 19 టు 24 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేతరైన 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నా, చేతరైన సహాయము నియోజకవర్గానికి చేసుకుంటూ వచ్చిన. కొన్ని కారణాల వల్ల 2024 టికెట్ రాకపోయినా కూడా తర్వాత మళ్ళా పాత ఎత్తుకున్నారు కొంతమంది నాయకులు. ఏమని? టికెట్ రాలేదు, తిప్పేస్వామి డాక్టరు మడకసిరాలో ఉండడు, ఫలామనేరుకు పరారైపోతున్నాడు అనే ఒక మాట తిరిగి స్టార్ట్ చేస్తారు. నేను మీ అందరికీ చెప్తా ఉండా, నేను ఎక్కడికి పోను, మడకసిరాలోనే ఉంటాను. మడకసిరాలో స్థిర నివాసం ఏర్పరచుకున్నా. మడకసిరాలోని స్థిర నివాసం ఏర్పరచుకున్నా. భూములు, బంధువులు, మిత్రులు అంతా ఉన్నారు. నేను ఎక్కడికి పోయలేదు. నా ఊపిరి ఉన్నంత వరకు మడకసిరా నియోజకవర్గంలోనే ఉండి ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నా. అటు వైద్యపరంగానూ సేవలు చేస్తా, ఇటు రాజకీయ పరంగా కూడా సేవ చేస్తా. అంటే రాజకీయ పరంగా సేవ చేయాలంటే ఏదో ఎమ్మెల్యే ఉంటేనో సేవ చేయడం వీలు పడుతుంది, లేకపోతే టికెట్ వస్తేనే సేవ చేస్తాడని ఏం లేదు. రాజకీయంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్యే కాకపోయినా, టికెట్ వచ్చినా, టికెట్ రాకపోయినా ప్రజలకు అనేక రకాలుగా సేవ చేయొచ్చు. ప్రజలకు అనేక రకాలుగా సేవ చేసే అవకాశం మాకుంటుంది. ఒక మాజీ ఎమ్మెల్యేగా మడకసిర నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేగా నాకు సర్వ హక్కులు ఉంటాయి. ఏ అధికారినైనా పోయి ప్రజల యొక్క అవసరాలను వాళ్ళ దృష్టికి తీసుకొని వచ్చి వాటి పరిష్కారానికి మాజీ ఎమ్మెల్యేగా చివరి వరకు, నా ఊపిరి ఉన్నంత వరకు పోరాడచ్చు. అంతేగాని ఎమ్మెల్యేగా ఉంటేనే పని చేయాలా, ఎమ్మెల్యేగా ఉంటేనే సేవ చేయాలా అని ఎక్కడ రూల్ ఏం లేదు. మాజీ ఎమ్మెల్యేగా అన్ని హక్కులు ఉంటాయి. అదేవిధంగా మా మిత్రులు కూడా ఇప్పుడు చాలామంది ఎంపీపీలు అయినారు, చాలామంది జడ్పీటీసీలు అయినారు, చాలామంది సర్పంచులు అయినారు, ఎంపీటీసీలు అయినారు, సింగిల్ విండో ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు అంటారు, మాజీ ఎంపీపీ అంటారు, మాజీ జడ్పీటీసీ అంటారు, మాజీ ప్రెసిడెంట్ సర్పంచ్ అంటారు. వాళ్ళకు లైఫ్ లాంగ్ వాళ్ళకు ఆ బిరుదు ఉంటుంది, మాజీ అనేది ఉంటుంది. సో వాళ్ళకు ప్రజాసేవలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు హక్కు ఉంటుంది. వాళ్ళ ఏరియాలో సేవ చేసుకోవచ్చు. మా డైరెక్టర్లు అంతా ఉన్నారు, వీళ్ళంతా డైరెక్టర్లు, లైఫ్ లాంగ్ మాజీ డైరెక్టర్ వాళ్ళు.
దాన్ని తీసేదానికి వీలు లేదు. వాళ్ళకి హక్కు ఉంటుంది. సరే అట్లాగా మీ అందరికీ మరొకసారిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడే ఉంటా. నేను ఎక్కడికి పోయేవాడిని కాదు, లేకపోతే ఊరు వదిలిపెట్టి పోయి ఇంకో ఆలోచన లేదు. ప్రచారానికి మామూలుగా చెప్తా ఉంటాడు, వెళ్ళిపోతాడు, ఉండడు. ఇంకో రకమైన వార్త కూడా విన్నా నేను. తిప్పేస్వామి ఇల్లు అమ్మేసినాడంట, ఏమి తర్వాత పొలం కూడా అమ్మేసినాడంట, హాస్పిటల్ కూడా అమ్మేసినాడంట, అంతా నగ నట్ర అమ్మేసేసి తొందరలోనే బికార్ అయిపోయినాడు. ఎన్నెందో రకరకాల వార్తలు అంతా ప్రచారం చేస్తూ ఉంటారు. నేను చెప్తున్నా, దేవుని దయ వల్ల వెంకటేశ్వర స్వామి దయ వల్ల లక్షణంగా ఉన్నా నేను. వీళ్ళంతా డైరెక్టర్లు, లైఫ్ లాంగ్ మాజీ డైరెక్టర్ వాళ్ళు. దాన్ని తీసేదానికి వీలు లేదు. వాళ్ళకి హక్కు ఉంటుంది. సరే అట్లాగా మీ అందరికీ మరొకసారిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడే ఉంటా. నేను ఎక్కడికి పోయేవాడిని కాదు, లేకపోతే ఊరు వదిలిపెట్టి పోయి ఇంకో ఆలోచన లేదు. ప్రచారానికి మామూలుగా చెప్తా ఉంటాడు, వెళ్ళిపోతాడు, ఉండడు. ఇంకో రకమైన వార్త కూడా విన్నా నేను. తిప్పేస్వామి ఇల్లు అమ్మేసినాడంట, ఏమి తర్వాత పొలం కూడా అమ్మేసినాడంట, హాస్పిటల్ కూడా అమ్మేసినాడంట, అంతా నగ నట్ర అమ్మేసేసి తొందరలోనే బికార్ అయిపోయినాడు. ఎన్నెందో రకరకాల వార్తలు అంతా ప్రచారం చేస్తూ ఉంటారు. నేను చెప్తున్నా, దేవుని దయ వల్ల వెంకటేశ్వర స్వామి దయ వల్ల లక్షణంగా ఉన్నా నేను. నాకు ఇల్లు అమ్మే పరిస్థితి కానీ, పొలము అమ్మే పరిస్థితి కానీ, ఇంకోటి కానీ అటువంటిది లేదు. ఏమి ఎవరైతే అట్లా ప్రచారం చేస్తుంటారో వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఆస్తులు కావాల్సింటే కొనుక్కునే స్తోమత కూడా నాకు. ప్రచారం చేసే నాయకుల యొక్క ఇల్లు, కొంపలు మొత్తం కొనుక్కునే స్తోమత దేవుడు నాకు ఇచ్చాడు. సో కాబట్టి అటువంటిది ఏమీ లేదు. నేను బాగున్నా దేవుని లక్షణంగా. నేను ఇక్కడే ప్రజాసేవ చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండి రాజకీయంలో ఉండి సేవ చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నా, మీ ద్వారా, మిత్రుల ద్వారా. కార్యకర్తల గురించి చెప్పండి. తర్వాత జనరల్గా సంవత్సరం అయిపోయింది, మీకు తెలుసు. అంటే జూలై 4కి సంవత్సరం రిజల్ట్ వచ్చి జూన్ 4కి నెక్స్ట్ అయిపోతుంది. ఈ సంవత్సర కాలంలో, ఈ 1 ఇయర్లో స్థానిక శాసనసభ్యులు నియోజకవర్గానికి ఏమి చేసినారు అనేది కూడా ఒకసారి మనము బేరేజు వేసుకోవాలా. తర్వాత ఇంకా కొంతకాలం టైం ఇచ్చి ఏమి చేస్తారు అనేది కూడా మనం చూడాలా. సో స్థానిక శాసనసభ్యునికి కొంచెం అవకాశము, టైం ఇచ్చి ఒకవేళ విఫలమైతే ఖచ్చితంగా వారిని అడిగేదానికి కూడా మేము ముందుంటామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఎవరికో భయపడో ఇంకో దానికో ఆ పరిస్థితి మా దగ్గర లేదని కూడా మీ అందరికీ గుర్తు చేస్తూ, అన్నిటికన్నా ముఖ్యంగా మా పార్టీకి సంబంధించినటువంటి వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు నేను మీ అందరికీ భరోసా ఇస్తున్నా. నేనున్నా మీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఎవరన్నా మీకు నష్టం కలిగించినా నేను మీ తరపున, మీ ముందుండే మీ తరపున పోరాడతాను అని చెప్పేసి ఒక మాజీ ఎమ్మెల్యేగా, వైసీపీ మాజీ ఎమ్మెల్యేగా నా బాధ్యతగా, నా హక్కుగా నేను మీ తరపున నేను పోరాడతానని చెప్తున్నాను. ఎందుకంటే వైసీపీ మాజీ ఎమ్మెల్యేగా వైసీపీ పార్టీని, నాయకుల్ని, కార్యకర్తల్ని కాపాడుకునే బాధ్యత కూడా నాకు కూడా ఉంటుంది. ఏ ఒక ఇన్ఛార్జ్కో, ఎమ్మెల్యేకో కాదు. ఒక మాజీ ఎమ్మెల్యేగా, వైసీపీ నాయకుడిగా కార్యకర్తల్ని, నాయకుల్ని కాపాడుకునే బాధ్యత నాది ఉంది అని నేను అనుకుంటున్నాను. సో కాబట్టి మీ అందరికీ భరోసా ఇస్తున్నా, ధైర్యంగా ఉండండి. నేనున్నాను మీకు. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా నేనున్నానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అనేక రకాలైనటువంటి కేసుల్లో మీరు రాష్ట్రంలో చూస్తూ ఉన్నారు.
రాష్ట్రంలో అనేక మంది అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి జైలు కూడా పోయే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అటువంటి వాటికి మనం ఏమీ భయపడకూడదు. ఎందుకంటే ఇవన్నీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సాధారణంగా జరుగుతాం. ఇవన్నీ దానికంతా భయపడితే రాజకీయం మనం చేయలేం. ఎక్కడన్నా కూడా కార్యకర్తలకు ఎవరికన్నా కూడా అన్యాయం జరిగినా, తప్పుడు కేసులు పెట్టినా మీ మీద, ఇంకో రకంగా కష్టం కలిగినా దయించి తిప్పేస్వామి అనే వ్యక్తి ఉన్నాడని గుర్తు పెట్టుకోమని నేను మీకు అండగా ఉంటా, మీకు తోడుగా ఉంటా, మీ ముందుండి నేను పోరాడతాను అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నా. ధైర్యంగా ఉండండి, ఏమీ కాదు. మళ్ళా 100% వచ్చేది వైసీపీ ప్రభుత్వమే మీ అందరికి గుర్తు చేస్తాం. గ్యారంటీ వస్తుంది. నెక్స్ట్ మందే వస్తుంది, మన గవర్నమెంటే వస్తుంది. దాంట్లో అనుమానం అయితే లేదు. జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. సో కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. మీ అందరికీ తోడు నేను ఉంటాను, ఇక్కడే ఉంటాను. ఏ ప్రాబ్లం వచ్చినా చూస్తే మనం అంతా కలిసికట్టుగా పోరాడి న్యాయం చేసుకునే దానికి కూడా చేస్తాం. ఇంకా నాకైతే నేను చాలా కష్టపడి నా చెప్పులు అరిగే మాదిరిగా తిరిగి బైపాస్ కెనాల్ తెచ్చుకున్నా. 2014 కోట్లతో దానికి శాంక్షన్ అయిపోయింది, అగ్రిమెంట్ అయిపోయింది, అంతా అయిపోయింది. పని స్టార్ట్ చేయడం ఒకటే మిగిలింది. ఇవాళకి ఎప్పుడో స్టార్ట్ అయిపోయాడు. ఎలక్షన్ రావడము, ఎలక్షన్ వచ్చి దాని ఏమంటారు, ఎలక్షన్ వచ్చేసి కోడ్ రావడం వల్ల మేము మా గవర్నమెంట్లో పనులు స్టార్ట్ చేయలేకపోయినాము. ఇప్పుడు నేను ప్రత్యేకంగా స్థానిక శాసనసభ్యుల్ని, స్థానిక అధికార పార్టీ నాయకుల్ని నేను కోరుతా ఉండను, దయించి రాజకీయ పరంగా ఆలోచన చేయకుండా ఆ బైపాస్ కెనాల్ తెచ్చి ఆ బైపాస్ కెనాల్ని పూర్తి చేసి ప్రతి చెరువుకు నీళ్లు అందించే మాదిరిగా. అంటే బైపాస్ కెనాల్ లేకపోతే నీళ్ళంతా కూడా పెనుగొండ నియోజకవర్గం, హిందూపురం నియోజకవర్గం మీద రావాలి. కాబట్టి అవి మాకు నీళ్లు సరిగ్గా సక్రమంగా రావని ఉద్దేశంతోనే బైపాస్ కెనాల్ తేవడం జరిగింది. దాన్ని పూర్తి చేయమని అధికారంలో ఉండే నాయకుల్ని కోరుతా ఉన్నారు. తర్వాత రకరకాలుగా మామూలుగా ఎలక్షన్ గురించి మీకు తెలుసు, జనరల్గా మామూలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇట్లని ఇప్పుడు మామూలుగా కాలమే నిర్ణయిస్తుంది. ఎవరు ఎట్లా అనేది కాలం నిర్ణయిస్తుంది. ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు అనేది కాలం నిర్ణయిస్తుంది. కాబట్టి కాకపోతే ఏమంటే చాలాసార్లు నేను బాధపడినా. అంటే మన పార్టీ వాళ్ళే కూడా మనల్ని విమర్శించడం అనేది కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే రకరకాలైన మాటలు మాట్లాడుతూ ఉంటారు మా పార్టీ వాళ్ళు. ఇష్టానుసారం దానికి నోటికి హద్దు లేకుండా ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఒక ముసలి ఆయన పాపం. అంటే ఆయన ఏందో ఎమ్మెల్సీ గవర్నమెంట్ రాజశేఖర్ రెడ్డి వస్తాడు, రాకేష్ రెడ్డి కొడుకు వస్తాడు, ఎమ్మెల్యే అవుతాడు, ముఖ్యమంత్రి అవుతాడు, నేను ఎమ్మెల్సీ అయిపోతా, కౌన్సిల్ చైర్మన్ అయిపోతా, మంత్రి అయిపోతా అని కథలు కనిన్నాడు పాపం ముసలాయన. కానీ రివర్స్ అయిపోయింది. దానికి ఆయనకు మతి భ్రమించిపోయింది. ఆయనకు మతి భ్రమించి ఏమంటే అదే మాట్లాడతాడు. ఆయనే ఇవన్నీ మాట్లాడేది. ఇల్లు అమ్మేస్తాడంట, ఇల్లు అమ్మేసినాడు, తర్వాత తోట అమ్మేసినాడు. ఆయనే మతి పాపం భ్రమించిపోయింది. ఎందుకంటే ఆశలు గల్లంత అయిపోయినాయి, అడియాసలు అయిపోయినాయి, మంత్రి అయ్యే ఆశలు గల్లంత అయిపోయాయి కదా పాపం బిడ్డ. అట్లా మడక్సిరా కూడా వదిలిపోతున్నాడు. ఆ పెద్ద మనిషే చేస్తుంటాడు. తర్వాత అదేంటి ఆరోగ్యశ్రీ డబ్బులు తిన్నాడు. ఎవరన్నా ఆరోగ్యశ్రీ డబ్బులు తింటారండి? అది అకౌంట్ పే చెక్స్. అది అకౌంట్లోకే పడతాయి కానీ ఎవరు తినడానికి వీలుపడేది. అంటే అంత చదువుకొని వయస్సు ఉండి అని ఇంగిత జ్ఞానం ఆ మనిషికి లేకపోయిందని నేను ఆయన చూసి జాలి పడతా ఉంటా. ఈ ముసలాయనికి మతి భ్రమించిపోయింది పూర్తిగా. ఎవరన్నా ఆరోగ్యశ్రీ చెక్స్ తింటారండి? పాసిబుల్ ఉంటుందా? అది అకౌంట్ బుక్స్, అకౌంట్లో పడే చెక్స్ అవన్నీ. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆరోగ్యశ్రీ చెక్స్ తిన్నారు. అంటే లేనిపోని అబద్ధాలు, ఏదంటే అదే మాట్లాడేసేదే. ఇంకా తర్వాత సింగులర్గా వాడు వీడియో మాడేదే. నేను చెప్తున్నా, దయించి మీ అందరికీ చెప్తున్నా, ఆ ముసలివాడు ఎక్కడన్నా మాట్లాడుతూ ఉంటే రికార్డ్ చేయండి, రికార్డ్ చేసి నాకు ఇవ్వండి.
వాడిని పళ్ళు రాళ్ళు కొట్టుకోవడమో లేకపోతే ఏమన్నా జైల్లో పెట్టించి కేసులు పెట్టి జైల్లోకి తోసిపెడేస్తారని చెప్పకూడదు తినిపించేస్తాం. మీరు దయించి నాకు రికార్డ్ చేసి నాకు ఇవ్వండి, వాడు ముసలివాడు మాట్లాడిన మాట ఏదైనా ఉంటే కూడా నాకు. సో కాబట్టి నేను ఈ నియోజకవర్గంలో రఘువీరారెడ్డి నేనే చాలా కాలంగా రాజకీయంలో ఉన్నాం. కేవలం మీ ఇద్దరు చాలాసార్లు ఎమ్మెల్యేలు కావడం కానీ లాంగ్ పాలిటిక్స్. వాస్తవంగా రఘువీరారెడ్డి కన్నా నేను 2 ఏళ్ళు పెద్దవాడిని. రఘువీరారెడ్డి కన్నా నేను పెద్దవాడిని. రాజకీయంలో ముందు నుంచి ఉన్నాను. ఆయన అదృష్టం బాగుంది, మంత్రి అయినాడు. నాకు మంత్రి 3 సార్లు దగ్గరికి వచ్చి రాలేదు. మేమిద్దరూ లాంగ్ టర్మ్ పాలిటిక్స్ చేస్తున్నాం, చాలా డీసెంట్గా పాలిటిక్స్ చేస్తున్నాం. మా పెద్ద రఘువీరెడ్డి గారు కూడా మర్యాదగా మాట్లాడతారు. కానీ ఈ ముసలివాడు మాత్రం విచిత్రంగా మాట్లాడతాడు. ఏమో అంతా ఈ నియోజకవర్గంలో ఉండే 2,10,000 ఓట్లు ఆయన జోబులు ఉన్నట్టు మాట్లాడతాడు. వాళ్ళ ఊర్లో ఏ బూతులు 2014, 19, 24 ఎక్కడ వాళ్ళ ఊర్లో టీడీపీకి మెజార్టీ కానీ వైసీపీకి మెజార్టీ రాలా. ఇట్లాంటి వాళ్ళంతా మన పార్టీలో ఉన్నారు. వాళ్ళు పెద్ద నాయకులుగా చలామణి చేస్తారు. నేను చెప్తున్నా, నేను ఒకటే అడుగుతున్నా, ఎలక్షన్ టైంలో ఈ నియోజకవర్గాన్ని వైఎస్ పార్టీని మేము గెలిపించేది నేనే అని చెప్పిన 7-8 నాయకులు ఈరోజు స్థానిక శాసనసభ్యుడు నోటికొచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీని, పార్టీని తిడతా ఉంటే మీరంతా ఎక్కడ దాక్కున్నారు? ఎక్కడ దాక్కున్నారు మీరంతా? మీ నోరు లేవా? మీకేమన్నా పక్షపాతం వచ్చి నోరు పడిపోయాడా మీకు? ఎందుకు మీరు శాసనసభ్యుడిని విమర్శించడం లేదు? ఎందుకు అడగడం లేదు? పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తప్పుడు కేసులకు పెడతా ఉండి మీరు ఎందుకు దాక్కుని ఉండారని అడుగుతున్నా ఈ నాయకుల్ని. పెట్టి రండి మీరు. ఎలక్షన్లో మాత్రము మాది ఈ మండలం, నాది ఈ మండలం, నాది ఈ డబ్బులు నాకు ఇవ్వాలా, ఆ డబ్బులు నాకు ఇవ్వాలా, నేనే పంచాలని నాయకులు ఈరోజు ఎక్కడ పోయినారా మీరంతా? పార్టీ నాయకుల కోసం ఇంత ఇబ్బంది పట్టి ఎక్కడికి దాక్కుందరు మీరంతా? ఎందుకు మీరు మాట్లాడడం లేదు పార్టీ గురించి? జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టానుసారం శాసనసభ్యుడు మాట్లాడుతూ ఉంటే, దిష్టి బొమ్మను కొడతా ఉంటే మీ నోరులు ఏమైనాయి? మీరు ఎక్కడ మీకు సిగ్గుందని అడుగుతున్నాను. మీరా నాయకులు? మీకెందుకయ్యా రాజకీయము? రాజకీయం మీకెందుకయ్యా? ఇంట్లో ఉండండి, రాజకీయం వదిలేసి రాజకీయం చేసి ధైర్యంగా చేయాలి. ఒక నాయకుడిని, స్థానిక పార్టీ అధ్యక్షునికి దిష్టి బొమ్మకు చెప్తా కొడితే మీరేం గాడులు కాస్తున్నారు అడుగుతున్నాను నేను. మీరంతా ఏం చేస్తున్నారు? ఇన్ఛార్జ్ ఏం చేస్తున్నాడు? అంత తప్పిది. పార్టీని నడిపించే శక్తి ఉంటేనే పార్టీలో నాయకత్వం తీసుకోవాలా. శక్తి లేనప్పుడు తప్పుకొని ఇంట్లో ఉండాలి. అంతేగాని కార్యకర్తలకి, నాయకులకి అన్యాయం చేయకూడదు. లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు, వేలాది మంది నాయకులు ఉన్నారు. వాళ్ళందరికీ ఎవరు రక్షణ? స్థానిక నాయకులు మీద ఇంట్లో దాక్కుంటే, నోరు ఇప్పకుండా పోతే వాళ్ళ గతి ఏమైపోవాలా? ఇదంతా కూడా నా మనసులో ఉండే ఆవేదన చెప్తున్నా. ఈ గత సంవత్సరంగా ఈ నియోజకవర్గంలో ఏముందో దాన్ని మాట్లాడుతుంటా. నేను ఎవరికి వ్యతిరేకము కాదు. టికెట్ రాలేదని నాకు బాధ కూడా లేదు. టికెట్ రాంది ఒక రకంగా మంచిది. 15 కోట్ల రూపాయలు డబ్బులు నాకు మిగిలిపోయింది. ఇంకా ఒక 15 కోట్లు ఎవరైతే నాకు టికెట్ రాకుండా గట్టి ప్రయత్నం చేసినారో వాళ్ళందరికీ ఒక సన్మానం కూడా చేసి వాళ్ళకి ఏదైనా షాలు కప్పాలని కూడా ఉండాలి నేను రోజు చూసి. ఎందుకంటే ఒక 15 కోట్లు మిగిలిచ్చి ఉండాలి నాకు. సో కాబట్టి నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నా, వైఎస్ పార్టీ కోసం నేనున్నా ఇక్కడ. నేను పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని కాపాడేదనుకున్నాను. నాకు అధికారం ఉంది, అధికారం లేని కాదు. నేను వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త. నేను మీ మాదిరిగా ఒక సామాన్య కార్యకర్తను. నేను మాజీ ఎమ్మెల్యేగా నాకు కొన్ని హక్కులు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా నాకు సంక్రమించి ఉన్నాయి. ప్రజలు నాకు ఇచ్చి ఉన్నారు మాజీ ఎమ్మెల్యేగా. సో ఆ హక్కులను ఉపయోగించుకొని బాధ్యతగా వైఎస్ఆర్సీపీని కాపాడుతానని, వైఎస్ఆర్సీపీకి అండగా ఉంటానని, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదానికి తప్పకుండా నా వంతు, మీ వంతు మనమందరూ కలిసి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, ఇక్కడ ఎవరిని విమర్శించడానికో, ఎవరిది తప్పులు ఎత్తి చూపడానికో నేను మాట్లాడడం లేదు. కేవలం ఆవేదన, బాధ. అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు దిక్కు లేకుండా పోయింది.
అడిగేవాడు లేకుండా పోయినాడు అనే దాంతోనే మాట్లాడుతున్నాను తప్పిస్తే వేరే ఇంకేమీ లేదు. నేను చెప్తే కదా టికెట్ రాంది ఒక మంచిదే అయింది, ఒక 15 కోట్లు మిగిలిపోయింది అంటున్నాం కదా, మంచిదే అయింది. కాకపోతే వైసీపీ కార్యకర్తలు నాయకులు బాధపడతా ఉంటే వాళ్ళ బాధను పేపర్లో చూసి స్వయంగా నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. ఎంతోమంది అధికారులకు ఫోన్ చేస్తూ ఉంటాను నేను. అధికారులకు కలెక్టర్ దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి డిఎస్పీ సిఐ ఎస్ఐలు కూడా నేను ఫోన్ చేస్తూ ఉంటాను. రెవెన్యూ అధికారులు ఫోన్ చేస్తూ ఉంటాను, కలెక్టర్కి ఫోన్ చేస్తూ ఉంటాను. ఇవన్నీ ఉండే కాబట్టి దయించి తప్పుగా అనుకోకుండా, నేను ఆవేశంగా మాట్లాడాలని అనుకోకుండా, ఇది నేను మాట్లాడింది వాస్తవం, నేను మాట్లాడేది నిజం. కాబట్టి మీరు ఇంకా రకరకాలుగా ప్రచారం చేస్తుంటారు. ఇల్లు అమ్మేషన్, పంపు అమ్మేషన్, వెళ్ళిపోయి పరారైపోయినాడు, లేనే తిప్పేసామి ఊర్లోనే లేడు అని కూడా చెప్తూ ఉంటారు. అట్లా వాటికంతా నేనేం భయపడను, నేను ఎక్కడికి పోను, ఇక్కడే ఉంటా, మీ మధ్యలోనే ఉంటా, మీతో కూడా నేను ఉండి రాజకీయం చేస్తాను. రాజకీయం చేయడమే కాదు, అందరికీ సహాయంగా ఉంటుందని చెప్తూ మీడియా మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయించి అట్లా పరారైపోయినాడు, ఊరోనే లేడు అనేది ఎవరన్నా చెప్తే కూడా ఖండించమని మీరు కూడా ఖండించండి అని మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ, మీరు అందరూ వచ్చినందుకు నిజంగా నేను చాలా సంతోషంగా ఉంది, సంతోషపడుతున్నాను. పార్టీ కార్యక్రమాల్లో ఏ పార్టీ కార్యక్రమమే అయినా తప్పకుండా మీరు అందరూ కూడా చురుకుగా పాల్గొనాలి. ప్రతి ఒక్క వైసీపీ పార్టీ కార్యక్రమాల్లో మీరు తప్పకుండా పాల్గొనండి. పాల్గొని మన ముందు ప్రతి కార్యక్రమాన్ని కూడా సక్సెస్ చేసే బాధ్యత మన అందరి మీద ఉందని మీ అందరికీ గుర్తు చేస్తూ, ఈరోజు ఎంతమంది అధికారం లేకపోయినా, ఎమ్మెల్యేగా లేకపోయినా, ఏ పదవి లేకపోయినా కూడా ఇంతమంది మీరు వచ్చి నాకు శుభాకాంక్షలు తెలియనందుకు మరొక్కసారిగా పేరున ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా మీడియా మిత్రులకు నేను మామూలుగా రారనుకున్నా, మా మిత్రులు వచ్చినారు, చాలా సంతోషం. దయించి మీరందరూ కూడా మీరు కూడా మీడియా సోదరులు, మేము అధికారం లేని వాళ్ళము, ప్రతిపక్షంలో ఉన్నాము, మీ సహాయం మాకు కావాలని కోరుతాము. ఇంకొక ఇంపార్టెంట్ ఏమంటే, నేను చదువుకునే రోజుల నుంచి గమనిస్తున్నా, మన జిల్లాలో ప్రత్యేకంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్డిటి సంస్థ అనేది ఒకటి ఉంది. ఆ సంస్థ వాళ్ళు అనేక మంది బీదవాళ్ళకి కులంతో మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క బీదవాడికి సహాయం చేసే సంస్థగా అది పేరు వచ్చింది. కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కారణాల వల్ల దానికి విదేశాల నుంచి వచ్చే ఫండ్స్ నిలిపేయడం జరిగింది. కానీ దాని నుంచి భారీగా నష్టపోయేది బీద ప్రజలు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. దయించి మీ మీ మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం మరొక్కసారిగా ఇంకోసారిగా ఆలోచించి ఆర్డిటి సంస్థకు ఏ రకమైనటువంటి ఇన్కమింగ్ ఫండ్స్ని నిలిపివేయకుండా చర్యలు తీసుకోమని కోరుతా ఉన్నాను. ఒకవేళ ఏమన్నా మీ దృష్టికి వాళ్ళు ఏమన్నా తప్పు చేసినారు అని మీకు అనిపిస్తే తగిన చర్యలు తీసుకోండి, కానీ వచ్చే డబ్బుని ఆపేసి బీదవాళ్ల కడుపు కొట్టద్దని ప్రభుత్వాన్ని నేను కోరుతాను.